కొంతమంది అభ్యర్థులు. కానీ బీజేపీ విషయం ఇంతవరకు తేలినప్పుడు సరే తెలుగుదేశం అంటే మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో కొన్ని సీట్లు ఇస్తాము, మేము రంగంలోకి వెళ్ళిపోతున్నాము, ఒకవేళ ఆయన మాతో ఉంటే ఓకే, మాతో లేకపోతే ఆ సీట్లు మా అభ్యర్థులు వాళ్ళకు రెడీగా ఉంటారు, అభ్యర్థుల ఇబ్బంది కూడా ఉండదు, కాబట్టి మేము ముందుకు వెళ్ళిపోదాం అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ అటు ఇటు కాకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది మనకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నేను అలా భావిస్తూ అంటున్నా, అది నిజముగా తర్వాత అయ్యా బాబు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు అవసరం లేదని నిర్ణయించుకున్నాము, జనసేన బీజేపీ కలిసి పొత్తుతో మనం వెళ్దాము, మీ భవిష్యత్తు ఉంటుంది అంటే, భవిష్యత్తు అంటే ఈ 24 టార్గెట్ కాకుండా 29 టార్గెట్ పెట్టుకున్నాం మనము. భవిష్యత్తులో సీఎం నువ్వే. ఇప్పుడు నితీష్ కుమార్ అంతకుముందు ఎలాగైతే ముందుగా ఎన్నికల ముందు ప్రకటించుకున్నారో ఆయన మా ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చారు అప్పుడు, కాబట్టి ఆ అవకాశం ఇస్తాము. లేదు ఈలో ఈ 5 సంవత్సరాల సంబంధించి మీరు రేపొద్దున అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి గెలవలేని పరిస్థితులు ఇవన్నీ వస్తే మీకు కేంద్రంలో మంచి అవకాశాలు మేము కల్పిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విడదీసే అవకాశాలు కూడా ఉన్నాయని నేనైతే భావిస్తాను. అంటే టీడీపీతో పోకుండా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాలి, బీజేపీ ఇచ్చే ఆఫర్ల గురించో ఫ్యూచర్ గురించో దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడా, అవన్నీ మాకు అవసరం లేదు, నాకు చంద్రబాబు నాయుడు గారే కావాలా, ఆయనతో నేను వెళ్తాను ఏమన్నా జరగని అని వెళ్తాడా అన్నది ఇప్పుడు నిర్ణయం ఎవరు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళైతే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఇరకాటంలో పెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఏది క్లియర్ గా ఏది చెప్పడం లేదు. నాకున్న పక్కా సమాచారం ఏంటంటే ఈవెన్ పురంధేశ్వరి గారు కూడా వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి కొత్త విషయం అడిగితే ఇప్పుడుగా తర్వాత చెప్తాం అని పంపించారు. వాళ్ళు చెప్పడం లేదు, వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకు చెప్పడం లేదు అంటే వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఎన్ని చెప్పినా కేంద్రం బీజేపీ నాయకత్వము వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు పోతారు, కానీ రాష్ట్రాల వ్యూహాలను పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు భావించారు, అందరూ భావించారు. చివరికి ఏమైంది, అవసరం లేదన్నాడు. లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది, పోటీ చేయలేకపోయారు, వదిలేశారు. తెలుగుదేశం వాళ్ళు పొత్తు వద్దన్నారు కదా, బహిరంగ అంటే క్లియర్ గా వద్దన్నారు. కేంద్ర నాయకత్వం వద్దనింది, తెలుగుదేశం వద్దని పోలే. నాకు పక్కా సమాచారం ఉంది, కేంద్ర నాయకత్వం వద్దనింది. ఇక్కడ వద్దనిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు అక్కడ ఉంటుందా ఉండదా అంటే నేను వ్యక్తిగతంగా ఏమి భావిస్తున్నానంటే అక్కడ కూడా పొత్తుండే అవకాశాలు లేవు అని భావిస్తున్నాను. ఓకే, అంటే అందుకే ఈ సింగిల్ గా అభ్యర్థుల దగ్గర నుంచి లిస్టులు తీసుకున్నట్ట అప్లికేషన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు సరే దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారు అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించి ఇన్ఛార్జీలని రకరకాల ఇన్ఛార్జీలను పేర్లతో వాళ్ళని నియమించేసి సెక్టార్లుగా విభజించి 5-6 పార్లమెంట్ ఒకరి ఇన్ఛార్జి అవన్నీ అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారా లేదా అన్నిటికీ. అంటే ఒకవేళ జనసేన రాకపోయినా బీజేపీ అన్నది 175 సీట్లలో ఎవరన్నా కానీ ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, నిలుపుకుంటారు, 25 పార్లమెంట్స్ పోటీ చేస్తారు, గెలవని ఓడని. వాళ్ళకు సైకలాజీ అంటే మెంటల్ గా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశయం పెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకు అంటే రేపు కేంద్రంలో అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినా మాతో ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు విధి లేదు మాతోనే ఉంటాడు అనేటువంటి ఆలోచన పూర్తిగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతున్నది కదా 5 సంవత్సరాల నుంచి. ఎవరేం వ్యతిరేకిస్తున్నారు, ఇద్దరు వ్యతిరేకించడం లేదు. అందువల్ల వాళ్ళకి నిశ్చితంగా ఉంటాడు వాళ్ళు. ఒకవేళ ఏదైనా కొద్దిగా సీట్లు తక్కువ వచ్చాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఉపయోగపడతారు కానీ వ్యతిరేకిస్తారా అక్కడ. అందువలన వాళ్ళు కామ్గా ఉన్నారు, వాళ్ళు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అన్ని అంశాలు ఎలా ఉండాలి ఏంటి. ఇప్పుడు ఎందుకు ప్రిపరేషన్ జరుగుతున్నది కదా. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పినట్టు అభ్యర్థుల యొక్క ఎవరెవరు మాకు ఎక్కడ నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు అంటే లిస్ట్ వస్తున్నది అంటే అర్థమేమి, ప్రిపేర్ అవుతున్నారనే కదా. మరి ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇప్పుడు జనసేన ఇరుకులో పడ్డది అని నా అభిప్రాయం. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే పొత్తు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే టైం అవ్వలేదా
చివరి దాకా ఆగినా పర్లేదు. సరే టైం సరే, శాంతి ప్రసాద్ గారు ఇంకా దగ్గరగా చాలా టైం ఉంది కదా, షెడ్యూల్ రాలే అని చెప్పొచ్చేమో, కానీ ఈ కాకపోతే ఏంటి, ఇవి పార్లమెంట్ అసెంబ్లీ రెండు ఒకేసారి అక్కడ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ అయితే ఓన్లీ పార్లమెంటే కాబట్టి తక్కువ సమయం ఉన్నా కూడా ఇక్కడ 17 సీట్లు ఏం లేదు. అక్కడ అట్లా కాదు కదా, 170 ప్లస్ 25 సీట్లు పార్లమెంట్ బేస్ చేసుకుని అసెంబ్లీలు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి ఆ పార్లమెంటు పరిధిలో ఉండే అసెంబ్లీలలో ఎవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే వాళ్ళు, ఎవరు ఓడిపోయే వాళ్ళు, వీక్ గా ఎవరున్నారు, ఇవన్నీ చర్చకు వచ్చి అక్కడికి బలహీనంగా ఉంటే పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేయడు. నేను పోటీ చేయను, వీళ్ళందరూ